ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 8 నుండి 14 వచనాలు ధ్యానం చేద్దాం. సో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయానికి మనం ఒక పేరును పెట్టుకున్నాం, వేగుల వారిని కాపాడిన రాహాబు. ఈ అధ్యాయం 3 భాగాలుగా విభజన చేశాం. 1 నుండి 7 వచనాల్లో రాహాబు యొక్క విశ్వాసపు క్రియ ద్వారా, అంటే ఆమె విశ్వాసాన్ని ప్రదర్శించటానికి ఆమె క్రియను చేసినది. 2వ భాగం మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. 8 నుండి 14వ వచనం వరకు రాహాబు యొక్క విన్నపము, రాహాబు ఆ వేగుల వారితో ఆమె మాట్లాడిన మాటలు. ఆఖరి భాగం 15 నుండి 24 వరకు రాహాబు యొక్క తీర్మానము, ఆమె చేసిన తీర్మానం. ప్రియులారా, 8 నుండి 14వ వచనం వరకు మనము ధ్యానం చేస్తూ ఉండగా 8వ వచనం, ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లా నేను. ప్రియులారా, ఈ 8 నుండి 14 వచనాలను మరలా 3 భాగాలుగా ధ్యానం చేద్దాం. మొదటి భాగం 8 నుండి 11వ వచనము వరకు రాహాబు విశ్వాసపు యొక్క ఒప్పుకోలు, అంటే ఆమె విశ్వాసాన్ని ఒప్పుకుంటుంది. ఈ వేగుల వారి దగ్గరకు వెళ్ళి ఆమె తన విశ్వాసాన్ని ఒప్పుకుంటుంది. ఏమని ఒప్పుకుంటుంది? 9వ వచనం, యెహోవా ఈ దేశమును మీకిచ్చుననియు, అద్భుతమైన మాట, మీ వలన మాకు భయము పుట్టెననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. ఆమె మాట్లాడుతున్న మాట ఆశ్చర్యకరమైన విశ్వాసం రాహాబులో కనబడుతూ ఉన్నది. అందుకే ఒక రకంగా చెప్పాలంటే, ఈ వేగుల వారు విశ్వాసము గలవారు, రాహాబు విశ్వాసము గలది. ఈ విశ్వాసము గలవారిని ఒకచోట చేర్చుట దైవ ప్రణాళిక. ప్రియులారా, ఆమె దేవుని గొప్పతనాన్ని గురించి వారితో మాట్లాడుతుంది. ఆమె అంటుంది, ఈ దేశము మీకిచ్చును. ఒక రకంగా చెప్పాలంటే, యోర్దాను అవతల ఉన్నారే 20 లక్షల కాల్బలం ప్రజలు, ఈ కృత తరం వారు, నశించిన పాత తరం వారు, వారికంటే ఈమె గొప్ప విశ్వాసము గలదిగా మనము చూడగలం. ఇశ్రాయేలీయులకు లేని విశ్వాసము ఒక అన్య జాతి స్త్రీ రాహాబు ఆమెకు ఉన్నట్లుగా మనం చూడగలం కదా. ఆమె విశ్వాసపు ఒప్పుకోలు, దేవుడు వారికి ఈ దేశాన్ని ఇవ్వబోతున్నాడు, ఆ వాగ్దానమును ఆయన నెరవేర్చబోతున్నాడు అని నేను ఎరుగుదును అంటుందామె. అసలు విశ్వాసం అంటే ఏమిటండి? ఎబ్రీ పత్రిక 11:1 కదా, విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు, జరగబోయేవి ఇంకా అప్పటికి దేశం ఇవ్వలేదు, నీకు దేశం ఇస్తున్నాడు అని ఆమె ప్రకటించిన ప్రకటన. కృత నిబంధనలో ఒక కనాను స్త్రీ, అన్యురాలు, ఆమె విశ్వాసాన్ని చూచి యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపోయాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో, యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఆ అన్యుడు శతాధిపతి యాయేరు, ఆయన విశ్వాసమును చూచి ప్రభు ఏమన్నాడు? లూకా సువార్త 7:9లో యేసు ఈ మాట విని, అయ్యా, నేను కొందరు అధికారములకు లోబడుతున్నాను, నా క్రింద కొంతమంది అధికారములకు లోబడుతున్నారు, నువ్వు మాట మాత్రము సెలవేమో అన్నాడు. వెంటనే అతనిని గూర్చి జన సమూహముల వైపు తిరిగి ప్రభు అన్నాడు, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు కదా. మేము ఈ సంగతులు విన్నాము. చూడండి 10వ వచనములో, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీదట యెహోవా ఎర్ర సముద్రపు నీరు ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సిహోనుకును ఓగునకు మీరేమి చేసితురో,
మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో మేము వింటిమి. ఆమె విశ్వాసము ఎలా వృద్ధి చెందినది అంటే వినుట ద్వారా విశ్వాసము కలిగినది. వినుట ద్వారా విశ్వాసం. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. యేసు క్రీస్తు ప్రభు ఆ మాట వారి హృదయాల్లో విశ్వాసమును కలిగించేది కదా. వేగుల వారికి కూడా అర్థమైపోయింది. మీ భయము ఈ దేశ నివాసులందరికీ చుట్టుకొని ఉన్నది అని ఆమె పలికినటువంటి మాట. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానములలో ఇదొక వాగ్దానం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 27వ వచనములో నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసేదను అని దేవుడు ముందుగానే చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 2:25లో నేడు నేను నీ వలన భయము నీ వలని ఆ వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశములకు పుట్టించదను. దేవుడు ఆయన భయమును పుట్టించువాడు, వాగ్దానమును నెరవేర్చువాడు ఆయన. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17, 18, 19 వచనాలలో దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనబరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి. దేవుడు అబద్ధమాడజాలని దేవుడు ఆయన వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానము నమ్మదగినది, ఆయన వాగ్దానమును నెరవేర్చువాడు. తర్వాత ఆమె మరొక మాట కూడా 11వ వచనములో అంటుంది దేవుని గురించి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. ఆమె ఒప్పుకోలు. దేవునిని ఎరిగిన రాహాబు. ఎలా ఆమెకి సంగతులన్నీ తెలిసాయి? బహుశా ఆమె ఇల్లు ఆ ఎరికో గోడల మీద అనేకమైన మాటలకు ఒక ప్రదర్శనశాల. చాలా మంది పరదేశులు వస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో అక్కడ ఒక దేశం వస్తున్నదట, వారి ఇశ్రాయేలు ప్రజలట, ఐగుప్తులో వారి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, ఎర్ర సముద్రం వారి కొరకు చీల్చాడట. ఇదిగో మన యోర్దాను ప్రక్కన ఉన్నటువంటి ఆ 2 రాజులను వారు ఓడించారు. ఆనాడు గొప్ప రాజులు వీరు, సిహోను, ఓగు. ఇవన్నీ ఆమె విని దేవునిని ఎరిగినటువంటి ఒక స్త్రీ. ఆమె అంటుంది, ఆకాశము క్రింద మీ దేవుని వంటి దేవుడు మరొకరు లేరు. ఈయనే నిజమైన దేవుడు, ఈయనే నిజమైన దేవుడు. ప్రియులారా, మనం ఈ సంగతులు గమనిస్తూ ఉండగా దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34, 35 వచనాల్లో ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు అను నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకును, ఆయన రాజ్యము తరతరములు ఉండును. ఆయన అన్నాడు, ఈయనే దేవుడు. దేవుని ఎరిగినది ఆమె, దేవుని ఎరిగినది. 6వ అధ్యాయములో కూడా దర్యావేసు రాజు ఆయన అన్నాడు, పరమందు భూమి మీద ఇలాంటి ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడు దానియేలు దేవుడే. దేవుణ్ణి ఎరిగారు రాజులు ఆనాడు. ఈమె కూడా దేవుణ్ణి ఎరిగింది. ప్రభువుని అంగీకరించిన నీవు దేవునిని ఎరుగుదువా? పౌలు ఇలా అంటాడు, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10, 11 వచనాల్లో, ఆయన మరణము విషయములో సమాన అనుభవము గలవాడనై, పునరుత్థాన విషయములో సమాన అనుభవము గలవాడనై, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడైనట్టుతో ఎరుగు నిమిత్తము, ఆయనను ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలను ఎరుగు నిమిత్తము, ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము నాకున్నవన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. ప్రియులారా,
ఆయనను ఎరుగుట మాత్రమే కదా ఈ భాగములో యెహోవా అనే నామమును ఆమె ఉచ్చరించుట. మీ దేవుడైన యెహోవా. ప్రియులారా, మనం ఏదైనా సవాలును ఎదుర్కొన్నప్పుడు విశ్వాసముతో, నమ్మికతో యేసు అనే పవిత్రమైన నామమును ఉచ్చరించండి. యేసు నామం, ఆ నామములో విజయమున్నది. ఆ నామములో విజయమున్నది. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 39వ వచనములో పైనున్న ఆకాశమందును క్రింద భూమి యందును యెహోవాయే దేవుడు, మరి ఒక దేవుడు లేడని నేడు నీవు ఎరిగి జ్ఞాపకం ఉంచుకొనుము. ఆయన గొప్ప దేవుడు. ప్రియులారా, దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం వచనం 45లో ఏమన్నాడు? నువ్వు కత్తితోనూ ఈటెతోనూ బల్లెము ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సేనాధిపతియగు యెహోవా పేరట, యెహోవా నామమున నేను నీ మీదికి వచ్చుచున్నాను. ప్రియులారా, మీ జీవితాల్లో సవాలు ఎదుర్కొనేటప్పుడు, శత్రువుని ఎదుర్కొనేటప్పుడు, ఆటంకాలు ఎదుర్కొనేటప్పుడు విశ్వాసముతో ఆయన శక్తిగల నామమును విశ్వాసముతో ప్రకటించండి. ఆ శృంగారమును దేవాలయము దగ్గర పేతురు, యోహానులు, పేతురు వారిని చూచి, వెండి బంగారములు నా యొద్ద లేవు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నామమును ప్రకటించారు. ఆమెది మా హృదయములు కరిగిపోయాయి. దేవుడు శత్రువులు భయపడే విధంగా ఆయన చేశాడు. రాహాబు, ఆమె విశ్వాసం ఎంత ప్రశంసనీయమైనదో మనము ఇక్కడ చూడగలిగాం 11 వచనాలలో. తర్వాత 12, 13 వచనాలలో రాహాబు యొక్క విన్నపం, రక్షణ కొరకు ఆమె విన్నపాన్ని చూడగలం. 12, 13, 12వ వచనం. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావక బ్రతకనిచ్చి రక్షించునట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడేనను. ఆమె విన్నపం, మరి రక్షణ కావాలి, మమ్మను రక్షించండి. రాబోయే ఉపద్రవము, రాబోయే ఖడ్గము, రాబోయే తీర్పు ఈ యెరికో పట్టణం మీదికి రాబోతూ ఉన్నది కదా. మీరు దయచేసి, ఆమె ఒక దయను, ఉపకారమును కోరుకుంటూ ఉన్నది. ఇంకా చెప్పాలంటే, అయ్యా నా పైన మీరు కృప చూపించండి, నా పైన కృప చూపించండి, నా ఇంటి వారి పైన కృప చూపించండి. తనకు దేవుని కృప అవసరమని రాహాబుకు అర్థమయ్యింది. బహుశా వేశ్యగా ఆమె చేసిన గత పాపాలు ఆయన కృప ద్వారా క్షమాపణ పొందగలను అని ఆమె నిర్ధారించుకున్నది. అందుకే ప్రియులారా, విశ్వాసము ద్వారానే రక్షణ, క్రియల ద్వారా కాదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలలో మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. ఆమెకు మాత్రమే కాదు, ఆమె కుటుంబము వారికి మాత్రమే కాదు, ఆ యెరికో పట్టణము వారికి దైవ కృప అవసరంగా ఉన్నది కదా. అందరికీ పాపము నుండి విడుదల కావాలి, అందరికీ దేవుని కృప అవసరమై ఉన్నది. కారణం ఏమిటి? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. రోమా 3:23. ఒకవేళ మన నీతి ద్వారా మనం రక్షించబడాలి అనుకుంటే మన నీతి క్రియలన్నీ ఆయన ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయి. యెషయా గ్రంథం 64:6లో యేసు క్రీస్తు ప్రభువు లేకపోతే, ప్రియులారా, యెరికోలో నివసించిన వారిలాగానే మనమందరము మరణమునకు పాత్రులమై ఉండేవారం. అందుకే గలతీ పత్రికలో పౌలు 2వ అధ్యాయం 21వ వచనములో ఆయన ఇలా అన్నాడు, నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే.
కదా ఈనాడు మన నీతి ద్వారా మనం రక్షించబడలేము కదా. ఆమె ఒక విన్నపమును చేసింది, నా తండ్రి ఇంటి వారిని బ్రతకనివ్వండి, మమ్మను బ్రతకనివ్వండి. ప్రియులారా, దేవుడు ఈమెను ఇశ్రాయేలీయుల ఆ కుటుంబములో వారసురాలినిగా దేవుడు చేయుట ఎంత గంభీరమైన సంగతి కదా. తండ్రి ఇంటి వారికి రక్షణ కదా, ఆయన రక్షించువాడు కదా. కుటుంబ రక్షణ కొరకు ఆమె చేసిన ప్రయత్నం ఎంత గొప్పది. అందుకే తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడవు కదా. మన ఇంటిని గూర్చి, ఇంటి రక్షణను గూర్చి వేడుకోవాలి. 14వ వచనం మనం చదువుకుందాం. అందుకు ఆ మనుష్యులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చునప్పుడు నిశ్చయముగా నిజముగా మేము నీకు ఉపకారము చేసేదాం కదా. వీరు అంటున్నారు, మా ప్రాణములకు మీ ప్రాణాలను అడ్డు వేస్తాం. ప్రియులారా, రాహాబు ఆమె కుటుంబం రాబోయే తీర్పు నుండి తప్పించబడుటకు ఒక గంభీరమైన ప్రమాణమును వారు చేశారు. వాస్తవానికి ఈ యెరికో నివాసులందరూ కూడా రాహాబు వలె యెహోవాను హత్తుకొని ఉంటే వారందరూ కూడా తీర్పు నుండి తప్పించబడి ఉండేవారు. యోహాను సువార్త 1:11లో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, యేసు ప్రభువారు. ఆ స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఈ వేగుల వారు రాహాబు ఇంటి యొద్దకు వచ్చిరి. రాహాబు ఇంటి వారు యెహోవాను అంగీకరించిరి. యోహాను సువార్త 1:12, తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. పిల్లల వారు అన్నారు, తప్పక మేము మిమ్మల్ని రక్షిస్తాము, మీరు మాకు ఉపకారము చేశారు, మేము కూడా మీకు ఉపకారము చేస్తాము. పిల్లరా, దేవుని పిల్లలు కనికరము గలవారుగా ఉండాలి. ఉపకారమునకు అపకారము చూపని వారుగా ఉండాలి. ఇది చక్కని ఉదాహరణ దావీదు జీవితంలో. దావీదు యోనాతాను అతనికి చేసిన ఉపకారాన్ని బట్టి ఆయన ఒక మాట అంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనములు, నీ దాసుడైన నాకు ఒక ఉపకారము చేయవలెను, ఏమనగా యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడైన నన్ను రప్పించితివి. నా యందు దోషమై మేమైనను ఉండిన ఎడల నీ తండ్రి యొద్దకు నన్నెందుకు తోడుకొని పోవదువు? నీవే నన్ను చంపుమని యోనాతానుతో మనవి చేయగా, యోనాతాను అడిగాడు దావీదు, యోనాతానా నాకు ఉపకారం చెయ్యి. యోనాతాను దావీదుకు ఉపకారం చేశాడు. అత సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనములో, యోనాతానును బట్టి నాకు ఉపకారము చూపుటకు సౌలు కుటుంబీకులలో ఎవడైనా కలడా? ఉపకారమునకు ప్రత్యుపకారము చేసినటువంటి దావీదు. ప్రియులారా, మనం ఈ భాగంలో గమనిస్తూ ఉండగా ఈనాడు మనం కూడా ఆనాడు మెఫీబోషెతుకు ఉపకారము చేసినటువంటి దావీదు కదా. మనం కనికరము చూపాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7లో, కనికరము గలవాడు ధన్యుడు, వారు కనికరము పొందుదురు. ప్రియులారా, ఇక్కడ మనము గమనిస్తూ ఉండగా, మీరు చావక ఉండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదాం. ఈనాడు అనేక మంది ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు? అగ్నిగుండానికి వెళ్ళిపోతూ ఉన్నారు. పాపం వలన వచ్చు జీతం మరణం. మరి వారి ప్రాణములకు మన ప్రాణములను అడ్డుగా వేయడం అంటే ఏమిటి? వారికి సువార్తను తీసుకుని వెళ్ళుట. వారి ప్రాణములను రక్షించటానికి అనేక మంది ప్రాణములను ఇచ్చారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 నుండి 20 వచనాలు, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, ఈ సువార్త ప్రకటించు నిమిత్తమై. పిల్లరా, ఇక్కడ గమనించండి, రాహాబును కాపాడటానికి ఇవేగుల వారు ప్రాణాలైతే ఇవ్వలేరు,
కానీ రాహాబు వారి కొరకు ప్రాణం ఇవ్వడానికి తెగించింది, వేగుల వారు ప్రాణం ఇవ్వడానికి తెగించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు కొరకు అనేక మంది తమ ప్రాణములను ఇచ్చారు. భారతదేశానికి తోమా వచ్చాడు, ఆయన ప్రాణమును మన కొరకై, మన రక్షణ కొరకై ఆయన ప్రాణమును ఇచ్చాడు. సర్వమానవాళి రక్షణ కొరకై యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమునిచ్చాడు. ఈనాడు ప్రియులారా, భయపడుతూ బ్రతికే కంటే యేసుక్రీస్తు ప్రభు సువార్తను తీసుకుని ఈ లోకానికి వెళ్ళి అనేకులను రాబోయే తీర్పు నుండి, రాబోయే ఖడ్గము నుండి, రాబోయే ఉగ్రత నుండి తప్పించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.